అందరికీ నమస్కారం. పెన్షనర్స్‌కి 2 శుభవార్తలను అందిస్తూ మంత్రి అయితే ఒక కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయదండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్‌కి 2 శుభవార్తలు అయితే రావడమే జరిగింది. మంత్రి కీలక ప్రకటన కూడా చేయడమే జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం. పెన్షన్ 2025 అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. 2025లో పెన్షనర్స్కి సంబంధించి సమూల మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్స్కి సంబంధించి 12 నెలల్లో పొందిన కనీస వేతనం సగటులో 50% పెన్షన్గా అయితే లభిస్తుంది. ముఖ్యంగా మనకి ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ విధానం అయితే దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే రానున్నట్లుగా అధికారిక ప్రకటన గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ అమల్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా దీనివల్ల పెన్షనర్స్కి సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా పెన్షన్ సకాలంలో అందించేందుకు అవకాశం అయితే ఉంది అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పడమే జరిగింది. అదేవిధంగా మన ఏపీలో దివ్యాంగ పెన్షన్లో భారీగా అక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో, ఈ యొక్క అక్రమాలను రద్దు చేసేందుకు, ముఖ్యంగా వీటిని తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ముఖ్యంగా మనకి పింఛన్ల తనిఖీ అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా మంత్రి చెప్పిన విషయం ఏంటంటే, అర్హులకి ఎప్పుడు కూడా పింఛన్లు అయితే రద్దు కావని చెప్పి అనర్హులను మాత్రమే ఇక్కడ తొలగిస్తున్నట్టుగా మనకి ప్రకటించడమే జరిగింది. సకాలంలో పింఛన్లు ఇప్పటి నుంచి అందిస్తామని చెప్పి మంత్రి చెప్పినట్టుగా చూస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే టు ఆల్.